ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింపజేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరులు అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈ యొక్క కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు. చేరువచ్చిన మీ అందరికీ కూడా ఈ ఉదయకాలం మందు ప్రత్యేకంగా వందనములు శుభములు తెలియపరుచుకుంటున్నాం. ఈ సమయంలో లేఖనం ఏమి చెప్పుచున్నది కార్యక్రమము ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మీరందరూ తల్ల వంచుకుంటే ప్రార్థించుకుందాం. సర్వశక్తివంతుడవు, సర్వోన్నతుడవు, మహోన్నతుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన బహు విలువైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ సమయంలోనైనా చేరి వచ్చినటువంటి మీ యొక్క సేవకులందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. రావలసిన వారిని నాయన సకాలంలో నడిపించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు క్రమముగా మర్యాదగా మీ నామమునకు మహిమ కలిగినట్లుగా మా అందరికీ కావలసిన మంచి జ్ఞానం, వివేకము, సహనము, ఓర్పుని మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇటు గొప్ప భాగ్యం లేని వారికి నాయన ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం దేవా. రేపు ఉదయకాలం ముందునైనా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆరాధనా క్రమం నిమిత్తం ప్రత్యేకంగా మీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి, మీరు ఏర్పాటు చేసుకున్న క్రీస్తు సంఘములకు నడిపించి మీరే ఘనత మహిమ పొందమని, ఈ కార్యక్రమం అంతట్లో మీ సహాయం మాకు ఉంచమని యేసు క్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. వందనాలండి అందరికీ. ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తున్నామండి. మొదటి కీర్తనగా సహోదరులు అప్పారావు గారు పాడి వినిపిస్తారు. తర్వాత రెండో కీర్తనగా స్వామి గారు పాడి వినిపిస్తారు. ఆలకించుమా ఈ సమయమందు యేసు వార్త ఆలకించుమా ఈ స్థలమునందు యేసు మాట అంగీకరించుమా ఆలకించుమా ధరణిలో జన్మించినాడు ధరణో పాప జనులుగావా ధరణిలో జన్మించినాడు ధరణో పాప జనులుగావా ఘోర శ్రమలు నొందినాడు దురితములను పరిహరింప ఘోర శ్రమలు నొందినాడు దురితములను పరిహరింప ఆలకించుమా ఈ సమయమందు యేసు వార్త ఆలకించుమా ఈ స్థలమునందు యేసు మాట అంగీకరించుమా ఆలకించుమా మోగవారికి నోరునిచ్చి రోగులను స్వస్థపరచి మోగవారికి నోరునిచ్చి రోగులను స్వస్థపరచి మహిమలెన్నో చూపినాడు
పాపిని నన్ను మార్చినాడు, మహిమలెన్నో చూపినాడు. పాపిని నన్ను మార్చినాడు, ఆలకించుమా ఈ సమయమందు యేసు వార్త ఆలకించుమా. ఈ స్థలమునందు యేసు మాట అంగీకరించుమా, ఆలకించుమా. కప్పుకొనక పాపములను ఒప్పుకొనుము ప్రభుని ముందు, కప్పుకొనక పాపములను ఒప్పుకొనుము ప్రభుని ముందు. దూరపరచు దురితములను గారవించు ప్రాణ ప్రియుని, దూరపరచు దురితములను గారవించు ప్రాణ ప్రియుని, ఆలకించుమా. ఈ సమయమందు యేసు వార్త ఆలకించుమా. ఈ స్థలమునందు యేసు మాట అంగీకరించుమా, ఆలకించుమా. క్రీస్తు యేసు వార్త నమ్మి క్రీస్తులో బాప్తిస్మముంది, క్రీస్తు యేసు వార్త నమ్మి క్రీస్తులో బాప్తిస్మముంది. క్రీస్తు సంగమందు చేరి క్రీస్తు మహిమనందు నిలువను, క్రీస్తు సంగమందు చేరి క్రీస్తు మహిమనందు నిలువన్, ఆలకించుమా. ఈ సమయమందు యేసు వార్త ఆలకించుమా. ఈ స్థలమునందు యేసు మాట అంగీకరించుమా, ఆలకించుమా. అందరికీ వందనాలండి. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు కూడా వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలండి. గ్రంథమును గ్రంథముగా చదవండి, గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి. గ్రంథమును గ్రంథముగా చదవండి, గ్రహింపు కలిగి గొప్పగా బోధించండి. గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి. పరమ తండ్రి సంకల్పం సరిగా వివరించండి. పరిశుద్ధ గ్రంథమును సరిగా విభజించండి. పరమ తండ్రి సంకల్పం సరిగా వివరించండి. పరిశుద్ధ గ్రంథమును సరిగా విభజించండి. గ్రంథమును గ్రంథముగా చదవండి, గ్రహింపు కలిగి గొప్పగా బోధించండి. గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి.
యెహోవా గ్రంథమిది తానే వ్రాయించినది, యెహోవా మనసు నెరగ దీని చదవండి. యెహోవా గ్రంథమిది తానే వ్రాయించినది, యెహోవా మనసు నెరగ దీనిని చదవండి. రెండు నిబంధనల మధ్య వ్యత్యాసం నెరగండి, మూడు యుగాల చరిత్రను సరిగా గమనించండి. రెండు నిబంధనల మధ్య వ్యత్యాసం నెరగండి, మూడు యుగాల చరిత్రను సరిగా గమనించండి. పితరుల యుగమా, ధర్మశాస్త్ర యుగమా, క్రైస్తవ యుగమా, గ్రంథమును గ్రంథముగా చదవండి. గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి. గ్రంథమును గ్రంథముగా చదవండి. గ్రహింపు కలిగి గొప్పగా బోధించండి. ఎవరికి ఎవరు, ఎక్కడి నుండి, ఎందుకని, ఎప్పుడు వ్రాసారని, ఏమిటి సందర్భమని. ఎవరికి ఎవరు, ఎక్కడి నుండి, ఎందుకని, ఎప్పుడు వ్రాసారని, ఏమిటి సందర్భమని. సత్యవాక్యమును మరీ సరిగా ఉపదేశించాలి, సత్యమునకు భిన్నమైన బోధలు ఖండించాలి. సత్యవాక్యమును మరీ సరిగా ఉపదేశించాలి, సత్యమునకు భిన్నమైన బోధను ఖండించాలి. సమయము సందర్భము ఏ స్థలమని ఎరిగి గ్రంథమును గ్రంథముగా చదవండి. గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి. గ్రంథమును గ్రంథముగా చదవండి. గ్రహింపు కలిగి గొప్పగా బోధించండి. గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి. సృష్టికర్తను గూర్చి, సృష్టి నిర్మాణమును గూర్చి, సృష్టిలోని క్రమమును, మానవ జాతి పుట్టుకను. సృష్టికర్తను గూర్చి, సృష్టి నిర్మాణమును గూర్చి, సృష్టిలోని క్రమమును, మానవ జాతి పుట్టుకను సరివివరముగా తెలిపినట్టి మహాజ్ఞాన గ్రంథమిదే. సకల శాస్త్రాలను అధిగమించిన సంపూర్ణ గ్రంథమిదే. బైబులు 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 దేవుని గ్రంథము. గ్రంథమును గ్రంథముగా చదవండి. గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి. గ్రంథమును గ్రంథముగా చదవండి. గ్రహింపు కలిగి గొప్పగా బోధించండి. గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి. ఈ గ్రంథాన్ని నువ్వు చదివితే నిన్ను చదివే గ్రంథమిది. అద్దము వలె నిన్ను నన్ను దిద్దగల గ్రంథమిది. ఈ గ్రంథాన్ని చదివితే నిన్ను చదివే గ్రంథమిది. అద్దము వలె నిన్ను నన్ను దిద్దగల గ్రంథమిది. జీవము గల దేవుని మాటలన్నీ పరిశుద్ధ గ్రంథము. జగమంతటికి శాంతి సందేశము ఈ గ్రంథము. జీవము గల దేవుని మాటలన్నీ పరిశుద్ధ గ్రంథము. జగమంతటికి శాంతి సందేశము ఈ గ్రంథము. బైబులు 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 దేవుని వాక్యము. గ్రంథమును గ్రంథముగా చదవండి. గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి. గ్రంథమును గ్రంథముగా చదవండి. గ్రహింపు కలిగి గొప్పగా బోధించండి. గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి. పరమ తండ్రి సంకల్పం సరిగా వివరించండి.
పరము తండ్రి సంకల్పం సరిగా వివరించండి. పరిశుద్ధ గ్రంథమును సరిగా విభజించండి. పరిశుద్ధ గ్రంథమును సరిగా విభజించండి. గ్రంథమును గ్రంథముగా చదవండి. గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి. గ్రంథమును గ్రంథముగా చదవండి. గ్రహింపు కలిగి గొప్పగా బోధించండి. గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి. వందాలండి. ఇప్పటి వరకు గొప్ప పాటలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా వందనములు తెలియజేస్తూ ఆదికాండము 41వ అధ్యాయము వాక్య పఠన భాగంగా మనం చదువుకుందాము. సహోదరులు స్వామి గారు మొదటి 4 వచనాలు చదివి వినిపిస్తారు. 5వ వచనం దగ్గర నుంచి 36వ వచనం వరకు సహోదరులు సుజయ్ చక్రవర్తి గారు చదువుతారు. తర్వాత 37వ వచనం నుండి 46వ వచనం వరకు అప్పారావు గారు చదివి వినిపిస్తారు. తర్వాత వచనాలన్నీ నేను చదువుతాను. స్టార్ట్. స్వామి అన్నయ్య, మీరు స్పీకర్ ఆన్ చేయలేదు. ఓకే ఓకే కంగారులో పోతే 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి బలిసినవైన 7 ఆవులు ఏటులో నుండి పైకి వచ్చు జమ్ములో మేయుచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమైన చిక్కుపోయిన మరి 7 ఆవులు ఏటులో నుండి పైకి వచ్చును. ఏటి ఒడ్డిన ఆవులు ఏటులో నుండి పైకి వచ్చును. ఏటి ఒడ్డున ఆ ఆవులు దగ్గర నిలిచి ఉండును. అంతేనా? ఇంకా అప్పుడు చూపునకు వికారమై చిక్కుపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులు వేచుండును. అందులో పరో మేలుకొని అతడు నిద్రించి రెండవసారి కల కనెను. ఓకే. అతడు నిద్రించి రెండవసారి కల కనెను. అందులో మంచి పుష్టి గల 7 వెన్నెలు ఒక దంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నెలు వాటి తరువాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టి గల ఆ 7 వెన్నెలను ఆ పీల వెన్నెలను మింగివేశాను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించాను. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడాను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రులందరినీ అక్కడికి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కళలను వివరించి వారితో చెప్పాను గాని ఫరోకు వాటి భావము తెలుపుగలవాడు ఎవడను లేకపోయాను. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదమ్ములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్ను భక్షకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచాను. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొక్కడు వేరు భావములు గల కలలు చేరి ఒకటి కంటిమి. అక్కడ రాజు సంరక్షణ సేనాధిపతికి దాసుడైండిన యొక్క హెబ్రీ పరుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపాను. ఒక్కొక్కని కల చొప్పున దాని భావము తెలిపాను. అతడు మాకు ఏ భావం తెలిపానో ఆయా భావముల చొప్పున జరిగాను. నా ఉద్యోగము నాకు మరల ఇప్పించి భక్ష్యకారిని వేలాడదీయించినని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువనంపాను. కాబట్టి చెరసాలలో నుండి అతను త్వరగా రప్పించిరి. అతడు క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చాను. ఫరో యోసేపుతో, నేను ఒక కల కంటిని, దాని భావం తెలుపగలవారు ఎవరునూ లేరు. నీవు కలను వినిన ఎడల దాని భావము తెలపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చిరని ఫరోతో చెప్పాను. అందుకు ఫరో, నా కలలో నేను ఏటి ఒడ్డున నిలుచుచుంటిని, బలిసినవియు చూపునకు అందమైనవియునైనా
7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో వేయుచుండెను. మరియు నీరసమైన వికార రూపము కలిగిన చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను. వాటి అంత విక వీటి అంత మైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడనూ నాకు కనబడలేదు. చిక్కుపోయిన వికారంగానున్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినివేశెను. అవి వాటి కడుపులో పడెను గాని అవి కడుపులో పట్టినట్టు కనబడలేదు. మొదట వండినట్లే అవి చూపునకు వికారముగా నుండెను. అంతలో నేను మేలుకొంటిని. మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నెలు ఒక్కొక్క దంటును పుట్టెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన 7 పీల వెన్నెలు వాటి తర్వాత మొలిచెను. ఈ పీల వెన్నెలు ఆ మంచి వెన్నెలను మృంగివేశను. ఈ కలను జ్ఞానులకు తెలియజెప్పితిని గాని దాని భావము తెలుపగల ఎవరునూ లేరని అతనితో చెప్పాను. అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒకటే. దేవుడు తాను చెప్పబోచున్నది ఫరోకు తెలియజేశాను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నెలు 7 సంవత్సరములు. ఒక కల ఒకటే. వాటి తర్వాత చిక్కుపోయిన వికారమై పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నెలు, కరువుగల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే. దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించెను. ఇదిగో, ఐగుప్తు దేశమంతటా బహు సమృద్ధిగా పంట 7 సంవత్సరములు వచ్చుచున్నవి. మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తు మరువబడును. ఆ కరువు దేశమును పాడుచేయును. దాని తర్వాత కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధిగా తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారముగా నుండును. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను. కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనిషిని చూచుకొని ఐగుప్తు దేశము మీద అతనిని నియమింపవలెను. ఫరో అట్లు చూసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు ఐగుప్తు దేశం అందంతటా ఈ 5వ భాగం తీసుకొనవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యమంతయు ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణంలో ఆహారమునకై భద్రం చేయవలెను. కరువు ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారం ఐగుప్తు దేశంలో రాబో కరువు సంవత్సరములు 7ంటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పాను. అప్పారావు అన్నయ్య 37వ వచనం నుండి మీరు స్పీకర్. ఆ మాట ఫరో దృష్టికిను అతని సమస్త సేవకుల దృష్టికినే యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక నీ వలె వివేక జ్ఞానములు గల వారు ఎవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారువై ఉండవలను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసనం విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడునై ఉందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపునకు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లా ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేను అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడునో తన చేతినైనను కాలునైనను ఎత్తకూడదని చెప్పెను. మరియు ఫరో యోసేపునకు
జప్నాతపనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫర్ కుమార్తెయగు అసేనతు నిచ్చి పెండ్లి చేసెను. యోసేపు బయలుదేరి ఐగుప్తి దేశమందంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తి రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరములు గలవాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తి దేశమందంతటా సంచారము చేసెను. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాని నిలువ చేశాను. ఏ పట్టణము చుట్టూ నుండు పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేశాను. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేశాను. కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేశను. కరువు సంవత్సరములు రాక మునుపు యోసేపుకు 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతిఫెర కుమార్తెయగు అసేనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమాయెను. గాని ఐగుప్తు దేశమందంతటను ఆహారముండెను. ఐగుప్తు దేశమందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపు నొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తులందరితో చెప్పాను. ఫరో ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నయు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 41వ అధ్యాయంను చదివి వినిపించినటువంటి సహోదరులందరికీ కూడా వందనములు తెలియజేస్తూ మన మధ్యలో సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయమును సంక్షిప్తంగా వివరించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. చేరవచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా సంతోషము. మీ అందరినీ అభినందించవలసిన విషయం. ఈ చలికాలంలో కూడా ఉదయం లేసి మీరందరూ కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, ఈరోజు మనము 41వ అధ్యాయాన్ని వివరించుకుందాం. ఈ 41వ అధ్యాయాన్ని వివరిస్తున్నప్పుడు చాలా సంతోషకరమైన అధ్యాయం. నిజంగా 57 వచనాలు ఉందని అనిపిస్తూ ఉంటుంది, కానీ నిజంగా దీని అధ్యాయాన్ని పరిశీలనలో మనకు నిజంగా చాలా సంతోషం కలుగుతూ ఉంది. ఎందుకు సంతోషం కలుగుతుందంటే, యోసేపు ఫరో కలను వివరిస్తాడు ఈ అధ్యాయంలో. ఫరోకి కల వచ్చింది. ఆ కలను ఎవరు వివరిస్తారంటే యోసేపు వివరిస్తాడు. అయితే ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు యోసేపు కథలో కష్టాల మధ్యలో నుండి దేవుని దయకు ఒక శక్తివంతమైన నిదర్శనం. అంటే యోసేపు చాలా కష్టాల్లో ఉన్నాడు. దేవుడి దయ అతని మీద ఉండి ఎలాగ నడిపించిందో మనం ఇక్కడ చూడగలం. అయితే అది మాత్రమే కాదు, కానీ ఖైదీగా ఉన్న యోసేపు ఐగుప్తుని పరిపాలకుడుగా ఎదగడం కూడా చూస్తూ ఉంటాం. అత్యంత దారుణమైన పరిస్థితులలో కూడా దేవుడి ప్రణాళిక చొప్పున ఒక మార్గాన్ని యోసేపుకి వేశాడు. కాబట్టి ఈ అధ్యాయాన్ని చదువుతూ ఉన్నప్పుడు నిజంగా
బాధల్లో ఉన్న వాళ్ళు, కృంగిపోతున్న వారు ఈ అధ్యాయాన్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఏసేపు కృంగిపోయిన పరిస్థితి. అన్నదమ్ములను మోసం చేశారు. పోతీఫర్ అర్థం చేసుకోవాలా, 11 సంవత్సరాలు పనిచేసిన పానాదాయకుడు ఏమో చేసిన మేలును గ్రహించాడు, అయితే కృతజ్ఞత లేదు. భక్షకారుడేమో చనిపోయాడు, అయితే ఇతనికి మరొక మార్గమే కనపడట్లా. అయితే ఇతనికి తన జీవితం శూన్యమైపోయిన పరిస్థితి. అయితే శూన్యమైపోయిన పరిస్థితిలో కూడా దేవుడు మరలా ఒక అవకాశాన్ని ఎలా ఇచ్చాడంటే, 1వ వచనం. 2 ఏండ్లు గడిచిన తర్వాత, అంటే ఇప్పుడు ఫరోకి ఒక కల వచ్చింది. ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా, ఇక్కడ మనం గమనించినప్పుడు ఇప్పుడు యోసేపు వయసు ఎంతంటే 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల వయసులో ఫరోకి ఒక కల వచ్చింది. యోసేపుకి 30 ఏళ్ల వయసులో ఫరోకి ఒక కల వచ్చింది. ఆ కళ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుందంటే, ఫరోని ఒక కళ కలవరపెట్టింది. 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఆ యొక్క కళ ఉంటుందన్నమాట. యోసేపు అన్యాయంగా జైలు శిక్ష అనుభవించిన 2 సంవత్సరాల తర్వాత ఫరోకి 2 కళలు వస్తాయి. ఈ 2 కళలు కూడా ఒకటే అర్థం కలిగి ఉంటుంది. దానిలో మొదటి కళ ఏమిటి అంటే, 7 బాగా తినిపించిన ఆవులను 7 సన్నటి ఆవులను మింగివేయడం, మరియు 7 బొద్దుగా ఉన్న గింజలను 7 సన్నటి గింజలు మింగడం ఉన్నాయి. అంటే 7 అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, 7 ఆవులు ఉన్నాయి, బలంగా ఉన్నాయి. 7 ఆవులు బలహీనంగా ఉన్నాయి. 7 గింజలు బలంగా ఉన్నాయి. 7 గింజలు బలహీనంగా ఉన్నాయి. బలంగా ఉన్నవి బలహీనమైన వాటిని మింగివేశాయి. అయితే ఈ కళ కలిగిన తర్వాత ఫరోకి మరలా నిద్రపోదామన్నా కూడా నిద్ర పట్టని పరిస్థితి. ఎందుకు ఈ కళ నాకు వచ్చింది అని ఆయన ఆందోళన పడిపోతూ ఉన్నాడు. ఇప్పుడు ఒకవైపు ఏమో ఫరో ఆందోళన ఏంటంటే, ఏదో నాకు కళ వచ్చింది కదా, ఏం జరుగుతుంది అనే ఆందోళన. ఒకవైపు ఏమో యోసేపు కూడా ఆందోళన పడిపోతున్నాడు. ఏంటి నా జీవితం ఇలాగైపోయింది, ఏంటి నా బ్రతుకు ఇలా అయిపోయింది అని ఆందోళన కలుగుతుంది. మనకి ఎలా అర్థమవుతుందంటే, 51వ వచనం చూద్దాం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, అయితే బాధను వ్యక్తపరచలేకపోతున్నాడు, కానీ తన మనసులో ఎంత కృంగిపోతున్నాడు. అయ్యో నాకు బాధలు వస్తున్నాయి కదా, ఇంకా తన తండ్రి కుటుంబాన్ని ఇంకా జ్ఞాపకం ఉంచుకున్నాడు. అంటే యోసేపు తండ్రికి దూరం అయిపోయి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందంటే 13 సంవత్సరాలు అయిపోయింది. ఈ 13 సంవత్సరాల్లో కూడా ఆయన ఎంతో బాధపడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఇక్కడ 2 వ్యక్తులు బాధపడుతున్నారు. ఒక వ్యక్తి ఎవరంటే ఫరో, మరొక వ్యక్తి ఎవరంటే యోసేపు. ఫరో బాధ ఏంటంటే కలలు వచ్చాయని, యోసేపు బాధ ఏంటంటే నా జీవితం ఇలా అయిపోతుందని. అయితే ఈ ఈ కళ ఫరో జీవితాన్ని మార్చింది, యోసేపు జీవితాన్ని కూడా మార్చింది అన్నమాట. 9వ వచనానికి వద్దాం. 9 నుంచి 13 వచనాలు ఏముంటుందంటే, పానాదాయకుడు పరిస్థితి ఉంటుంది. ఫరో వచ్చాడు, అయ్యో నాకు ఒక కళ వచ్చింది, ఈ కళ భావం చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది పరిశీలన చేస్తున్నప్పుడు, వాస్తవానికి ఐగుప్తు దేశం అంతా కూడా విగ్రహారాధనతో నిండిపోయిన పరిస్థితి. ఏదైనా వాళ్ళకి డౌట్లు సందేహాలు ఉంటే వెంటనే శకునగాండ్లను పిలుస్తూ ఉంటారు. మనం నిర్గమాకాండంలో కూడా చూస్తూ ఉంటాం. చూడండి 8వ వచనం. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడిన గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రందరినీ అక్కడికి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కళలను వివరించి వారితో చెప్పిన గాని ఫరోకు వాటి భావం తెలుపగల వాడు ఎవ్వడును లేకపోయాను. వాస్తవానికి నాకు ఒక కళ వచ్చింది, దాని భావాన్ని చెప్పండి అంటే ఎవరు కూడా సరిగా చెప్పలేకపోతున్నారు. అయితే అప్పుడు గుర్తొచ్చింది పానాదాయకుడికి, ఆ ఫరో మమ్మల్ని జైల్లో వేసినప్పుడు నేను భక్ష్యకారుడు, అంటే ద్రాక్షారసం అందించేవాడు, రొట్టెలు అందించే మా ఇద్దరిని ఫరో జైల్లో వేసినప్పుడు మా భవిష్యత్తు ఎలా ఉండిద్దో మాకు వచ్చిన కళ మేము ఒక వ్యక్తికి చెప్పినప్పుడు దానిని చక్కగా ఒక అతను వివరించాడు అనే విషయాన్ని ఈ పానాదాయకుడు ఏం చేస్తాడంటే వెళ్ళి ఆ ఫరోకి తెలియజేస్తాడనమాట. తెలియజేస్తున్నప్పుడు
ఆ ఫరో ఏం చేస్తాడంటే, ఇప్పుడు యోసేపు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు పానాదాయకుడిని. ఆ యోసేపు ఇంకా జైల్లోనే ఉన్నాడు అంటే, వెంటనే అతన్ని పిలిపించండి. అంటే మీ కళ కరెక్ట్ గానే చెప్పాడు అంటున్నారు కదా. మీకు వచ్చిన కళ మిమ్మల్ని కలవరపెట్టినప్పుడు దాని భావాన్ని వివరించాడు సరిగ్గా అని అంటున్నారు కాబట్టి, అతనిని మరలా పిలిపించండి అని చెప్పాడు. 14వ వచనం. ఫరో యోసేపును పిలువనంపెను కాబట్టి చెరసాలలో నుండి అతనిని త్వరగా రప్పించిరి. అతడు క్షవరము చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని ఫరో యొద్దకు వచ్చును. అంటే ఇక్కడ యోసేపు స్థితిగతి మనం అర్థం చేసుకోవాలి. అంటే అతనికి కటింగ్ చేయలేదు, అతనికి మంచి బట్టలు లేవు ఇప్పటిదాకా. అంటే జైల్లో ఎలాగ ఉంటారంటే, ఒకవేళ ఇప్పుడున్న జైలు లాగా చక్కగా గడ్డాలు మీసాలు నీట్గా ఉన్న పరిస్థితులు కాదు. జైల్లో వేయడం అంటే చాలా కఠినమైన పరిస్థితి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులలో, అటువంటి బాధాకరమైన పరిస్థితులలో తన కుటుంబం కొరకు ఇంకా ఆలోచిస్తున్న పరిస్థితులలో ఇప్పుడు యోసేపు ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే ఫరో దగ్గరికి వెళ్ళాడు. అయితే ఎందుకు ఫరో దగ్గరికి వెళ్ళాడు అంటే, అప్పుడు ఫరో మాట్లాడుతున్నాడు. యోసేపు, నాకు కలలు వచ్చాయి, నేను ఒక కల కంటిని. 15వ వచనం. ఫరో యోసేపుతో, నేను ఒక కల కంటిని, దాని భావమును తెలపగలవారు ఎవ్వరునూ లేరు. అంటే ముందే కళ చెప్తున్నాడు, దాన్ని చెప్పగలిగిన కెపాసిటీ ఎవరిలో లేదని ఈయన డిసైడ్ చేసేసాడు. నీవు కళను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పాను. అయ్యా, ఎవరు చెప్పలేకపోతున్నారు కానీ నువ్వు చెప్పగలవని నా అంటున్నారు కాబట్టి నేను నిన్ను పిలిపించా అని అన్నాడు. అప్పుడు యోసేపు అంటున్నాడు. చూడండి, ఈ వచనం చూస్తే నిజంగా ఇది వింటే కాదు కానీ గ్రహించడానికి ప్రయత్నం చేయండి. యోసేపు నా వలన కాదు. ఈరోజు నిజంగా వాక్యం చెప్పామన్నా, ఒక పాట పాడామన్నా, ఒక కార్యక్రమాన్ని నడిపించామన్నా చాలా మంది ఏమనుకుంటారంటే, నా జ్ఞానము, నా బలము, నా శక్తి, నేనెంత అని అనుకుంటూ ఉంటాం. కానీ యోసేపు తన జీవితంలో ఏమంటున్నాడంటే, అయ్యా, కళలు చెప్పగలిగిన సమర్థుని నేనప్పటికీ కూడా ఈ కళల యొక్క ఉద్దేశాన్ని నాకు తెలియపరిచేది ఎవరంటే దేవుడే. నేను చెప్పడానికి సమర్థుని కాదు, కానీ ఇక్కడ ఎవరు సమర్థులంటే దేవుడు. ఇక్కడ మనం పరిశీలన చేసినప్పుడు దేవుని నామం ఇక్కడ చాలా మహిమపరచబడింది. ఎలాగా అంటే, శకునుగాండ్లు చెప్పలేకపోయారు, ఐగుప్తులో ఉన్న మంత్రసానులు చెప్పలేకపోయారు, మంత్రగాళ్ళు చెప్పలేకపోయారు. అంటే ఐగుప్తులో ఉన్న విగ్రహాలను నమ్ముకోవడం కంటే ఈ హెబ్రీను నమ్ముకోవడం మంచిది అని ఫరో యోసేపును పిలిస్తే, యోసేపు అంటున్నాడంటే, అయ్యా, మీరు నమ్మాల్సింది నన్ను కాదు, నేను నమ్ముకున్న దేవుడు గొప్పోడయ్యా, నేను గొప్పోని కాదయ్యా. సరే, ఇక్కడతో ఆగితే నేను కలభావాన్ని చెప్తా. ఏంటి కళ అంటే, మీకు 7 ఆవులు వచ్చాయి కదా, బలమైన ఆవులు 7 వచ్చాయి, 7 బలహీనమైన ఆవులు వచ్చాయి, 7 బలమైన గింజలు వచ్చాయి, 7 సన్నటి గింజలు వచ్చాయి. ఈ 2 కళలు కూడా ఒకటేనయ్యా. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, మీకు రానున్న కాలంలో 7 సంవత్సరాలు కరువు వస్తుంది. 29వ వచనం. ఎందుకు ఐగుప్తు దేశం అంతటను బహు సమృద్ధి పంట పండెను, 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరవబడును, ఆ కరువు దేశము పాడు చేయను. ఏం చెప్తున్నాడంటే, అయ్యా, ఒక 7 సంవత్సరాలు మీకు మంచి పంట పండిద్ది అయ్యా, సమృద్ధి పంట పండిద్ది, అంటే దాచుకోగలిగిన పంట పండిద్ది అని చెప్తున్నాడు. ఇంకొక 7 సంవత్సరాలు చాలా బలహీనమైన పరిస్థితులు, చాలా కరువు, ఈ కరువు చాలా మీ దేశాన్ని కలతపరిచిద్దయ్యా అని చెప్పాడు. అయితే ఓకే, ఫరోకు కూడా అర్థమైంది, నాకొచ్చిన కళ యోసేపు వివరించిన వివరణ 2 ఒకటే. మ్యాచ్ అయింది ఫరోకి. అయితే మ్యాచ్ అయిన తర్వాత ఏమంటున్నాడంటే, ఫరో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఇతడు దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి, ఇతడు దేవుడు నడిపించగలిగిన వ్యక్తి, ఇతను వివేకం కలిగిన వ్యక్తి కాబట్టి ఇతనినే నా దేశంలో ఒక అధిపతిగా నియమిస్తాను. ఎలాంటి అధిపతిగా నియమిస్తానంటే, ఏదైతే పంట పండుతుందో ఈ 7 సంవత్సరాలు బాగా పండిన పంటలో 5వ భాగం పక్కన పెట్టేద్దాం. మరి అది చూసుకోవడానికి కానీ, దేశం యొక్క బాగోగులు చూసుకోవడానికే కానీ ఇక్కడ నేను ఇతన్ని నియమిస్తాను. ఎవరిని? యోసేపుని. ఎందుకు యోసేపునే నియమించాలి అంటే, యోసేపు నియమం అవడానికి గల కారణం ఏంటంటే 33వ వచనం. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనిషిని చూచుకొని, అంటే
ఇతనిలో ఏముందని అర్థమైందంట? వివేకం ఉంది, జ్ఞానం ఉంది. 37వ వచనం. ఆ మాట ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను. అంటే ఏదైతే యేసేపు దేవుని జ్ఞానముతో వివేకముతో చెప్పాడో అదంతా కూడా వీళ్ళకి బాగా అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత వీళ్ళందరి దృష్టికి ఎవరు జ్ఞానంగా ఉన్నారంటే ఆ యొక్క యోసేపు జ్ఞానంగా ఉన్నాడు. జ్ఞానంగా ఉండడమే కాదు కానీ 38వ వచనం. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుల్ని కనుగొనగలమా అని అనెను. అంటే అయ్యా, ఈ రోజుల్లో దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తి, దేవుని వివేకం కలిగిన వ్యక్తులు ఎవ్వరు లేరు, నాకు అర్థమైపోయింది. అయితే ఈ కళను చెప్పిన నీవే మాకు తోడుగా ఉండాలి. అయితే ఇప్పుడు ఖైదీగా ఉన్న వ్యక్తిని రాజసింహాసనం దాకా నడిపించి ఇతడు ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే, ఇప్పుడు అతను వేసే బట్టలు ఎలా ఉన్నాయంటే సన్నపు నార బట్టలు, ఉంగరము, మెడకు బంగారపు గొలుసు, చూడండి చేతులకు సంఖ్యలు వేసిన పరిస్థితి, చెరసాల్లో వేసిన పరిస్థితి. ఈ చెరసాల సంఖ్యల నుంచి దేవుడు జ్ఞానము చేత, దేవుని కృపణ చేత, దేవుని దయ చేత ఇప్పుడు అతన్ని ఎక్కడికి ఎత్తేసాడంటే రాజు తర్వాతే రాజు అంతటి వాడిగా అతనిని తీసుకువెళ్ళాడన్నమాట. తీసుకువెళ్ళిన తర్వాత నిజంగా ఇప్పుడు యేసేపుకి మంచి టైం స్టార్ట్ అయింది. నిజంగా 13 ఏళ్ళు చాలా చిత్రవదలను అనుభవించాడు. 13 సంవత్సరాలు చాలా బాధలు అనుభవించాడు. బాధలు అనుభవించిన తర్వాత ఇప్పుడు అతనికి ఈ యొక్క దేశంలో గొప్ప స్థితి వచ్చింది. గొప్ప స్థితి రావడమే కాదు కానీ ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీతో 2 పిల్లల్ని కన్నాడు. ఆ 2 పిల్లల్ని కన్నప్పుడు అతను ఏమంటున్నాడో ఆ వచనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఏమంటున్నాడంటే 51వ వచనం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరిని నేను మరిచిపోనట్లు చేసినని. అంటే 30 ఏళ్ల దాకా గుర్తుంది, పెళ్లి కాకముందు దాకా గుర్తుంది. పెళ్ళైన తర్వాత తన తండ్రి ఇంటి వారిని ఏమయ్యాడంట? ఆ బాధను మర్చిపోయాడు. ఆ బాధను మర్చిపోయే కోణంలో తన జీవితంలో ఎవరు వచ్చారంటే మొదట భార్య వచ్చింది. తర్వాత మొదట జ్యేష్ఠ కుమారుడు ఎవరు వచ్చారంటే మనీష వచ్చాడు. తర్వాత రెండవ కుమారుడు ఎవరు వచ్చారంటే ఎఫ్రాయిం వచ్చాడు. కాబట్టి ఈ అధ్యాయంలో యోసేపుకు భార్య, 2 బిడ్డలు కలిగారు. ఈ బిడ్డలు కలిగిన తర్వాత తను దేని చేత కృంగిపోతున్నాడో ఆ బాధ నుంచి కూడా ఇతను విముక్తుడయ్యాడు. అయితే ప్రియులారా, తర్వాత ఈ దేశంలో ఇప్పుడు కరువు రాకముందు ఫస్ట్ 7 సంవత్సరాలు బాగా సమృద్ధి పండుతుంది కదా. బాగా సమృద్ధి పంట వచ్చింది. అనుకున్నట్టుగా ఆహారాన్ని వీళ్ళు దాచారు. తదుపరి ఆహారము ఎవరైతే కొరత ఉందో వాళ్ళందరూ కూడా కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశానికే వచ్చి ఆహారాన్ని కొంటున్న పరిస్థితులు. ఈ అధ్యాయంలో మనం పరిశీలన చేయవలసిన విషయాలు ఏమిటి అంటే, మనం ఒకవేళ దేవుని ఎడల నమ్మకం కలిగి ఉండినట్లయితే ఖైదీగా ఉన్న వ్యక్తి గొప్పవాడు ఎలాగయ్యాడో బాధలు పడుతున్న మనం కూడా గొప్ప స్థితిలోకి దేవుడు తాగలడు. కాబట్టి మనం దేవుని మీద నమ్మకం ఉంచాలి. తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో నమ్మకం ఉంచాలంటే అన్ని పరిస్థితుల్లో నమ్మకం ఉంచాలి. రెండోది, ఇక్కడ యోసేపు ప్రప్రథమంగా మనకు నేర్పిస్తున్న ఇంకొక పాయింట్ ఏంటంటే, ప్రతిరోజు ఒకలాగా ఉండదు. ఒకరోజు మేలుకరంగా ఉంటుంది, ఒకరోజు కీడుకరంగా ఉంటుంది. మేలైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, ఆర్థిక వనరులు మన దగ్గర ఉన్నప్పుడు కొంత దాచుకోవడం అనేది ప్రారంభించాలి. ఈ రోజు వచ్చినట్టు ఖర్చు పెట్టేసి భవిష్యత్తులో మనము బలహీనపడకూడదు అంటే వస్తున్నప్పుడే దాన్ని మనం పొదుపు చేసుకుని జాగ్రత్త పరుచుకుని భవిష్యత్తు ప్రణాళికలో మన కుటుంబ శ్రేయస్ కొరకు, మన సంఘ శ్రేయస్ కొరకు వాటిని ఖర్చు పెట్టుకోవాలి. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఖైదీగా ఉన్న వ్యక్తి గొప్పవాడవడము, ఆయన ఏదైతే సామర్థ్యం కలిగి ఉన్నదో అతని సామర్థ్యం కాదు, దేవుని కృపని అర్థం చేసుకోవడము, దానిని బట్టి అడుక్కోవాల్సిన దేశం అంటే నిజంగా కరువు వస్తే దేశం అంతా అడుక్కోవాల్సిన దేశాన్ని గొప్ప స్థానంలో పెట్టడం. ఆ తర్వాత యోసేపు వివాహం జరగడం, 2 పిల్లలు కలగడం, యోసేపు ఆ దేశంలో గొప్పవాడై కూర్చోవడము అనే వచనాలను ఈ యొక్క అధ్యాయంలో మనమైతే చూసాం. కాబట్టి ప్రియులారా, మీరు కూడా మీ జీవితంలో యోసేపు వలె మరి ప్రతి దానిని మీరు తట్టుకోగలిగినట్లయితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఒక వచనం చూసి ఈ వాక్యాన్ని ముగిస్తాను. 44వ వచనం. ఏ స్థితిలో ఉన్నాడు యోసేపు? మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతితోనైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. ఇప్పుడు అక్కడ యోసేపు స్థానం ఎక్కడంటే దేవుడు గొప్ప స్థానంలో ఉంచేశాడు ఆయన.
అంటే ఏసేపు పర్మిషన్ లేనిదే, కొంతమంది అంటారు కదా చీపురు పుల్ల అటు తీసి ఇక్కడ కూడా వేయకూడదని, అలాగా. కాబట్టి ప్రియులారా, ఏసేపు కూడా కలిసి వచ్చే కాలంలో నడిచి వచ్చే కొడుకుల లోకంలో సామెతలాగా కుమారులు వచ్చారు, రాజ్యం వచ్చింది, వివాహం జరిగింది, చక్కటి స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఏసేపు వయసు ఎంత అంటే 44 సంవత్సరాలు. ఈ కరువు వచ్చిన తర్వాత, కరువు అంతా అయిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అంటే 44 సంవత్సరాలు. అయితే ఒక్క వచనం చూపిస్తాను, ఇంక ముగిస్తాను. యెరెమయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యెరెమయా 17:7. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానిని ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల వారను దాని వేళ్లను తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యెహోవాని నీవు నమ్ముకున్నప్పుడు వర్షంతో పని లేదు, చింతతో పని లేదు, ఆకులతో పని లేదు. అభివృద్ధి కలగజేసేది యెహోవాయే. అలాగే యేసేపు విషయంలో కూడా దేవుడే అభివృద్ధి పరిచాడని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 41వ అధ్యాయమును వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి వందనములు తెలియజేస్తూ, సహోదరులు అప్పారావు గారు దేవకరణ్ గారి మెసేజ్ విషయమై, అలాగే సహోదరులు అనిల్ గారు చెప్పినటువంటి పాఠం విషయమై కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాము. సర్వశక్తివంతుడువు, సర్వోన్నతుడువు, మహోన్నతుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన, బహు విలువైన, బహు శ్రేష్టమైన మీ నామమునకు మరి ఒకసారి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు నాయన మీ యొక్క లేఖనాన్ని చదివి చక్కగా వివరించినటువంటి నాయన యవ్వనస్తుడు మీ కుమారుడు సేవకుడు అనిల్ను బట్టి మీ సన్నిధిలో ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. తన ఇంకను నాయన మీ యొక్క సేవలో ముందుకు నడిపించి, తన కుటుంబాన్ని దీవించి, ఆశీర్వదించి, శాంతి, సమాధానము, దయను, కృపను, కనికరముని కుమారునికి అనుగ్రహించి మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో మా యొక్క సహోదరులు తండ్రి, మీ కుమారులు దేవకిరణ్ గారు సిద్ధంగా ఉన్నారు తండ్రి, మీ వాక్యాన్ని బోధించడానికి. ఇప్పుడు తనకు కావలసినటువంటి సంపూర్ణమైన మంచి జ్ఞానమును, బలమును, వివేకమును, ఆరోగ్యమును ఇచ్చి చక్కని ప్రత్యుత్తరము ఇచ్చుట యెహోవా వశమని మీ లేఖనం సెలవిచ్చిన రీతిగా మంచి సాధించి మా అందరికీ అర్థవంతంగా వినిపించి మీరే ఘనత పొందమని ప్రార్థన చేయుచున్నాం. వారిని, వారి కుటుంబం యావత్ మందిని మీరు దీవించండి. సంపూర్ణమైన ఆరోగ్యములతో వర్ధలు చేసి మీరే ఘనత పొందమని యేసు క్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ. సహోదరులు దేవకరణ్ గారికి ఇవ్వబడినటువంటి సమయమును పూర్తిగా వినియోగించుకోవాలని ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని మహాకృపను బట్టి మనమందరము ఆయన వాక్యము వినుటకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే వాక్యము వినుటకు సిద్ధముగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియమైన వర్లారా, గడిచిన పాఠంలో మనము దేవుడు ఆయన దైవత్వంలో వేరు వేరు వ్యక్తులుగా ముగ్గురు ఆయా సందర్భములలో ఏ విధంగా వారి ప్రత్యక్షతలు అనుగ్రహించారో, వారు మాట్లాడుకున్నారో ఆ సంగతులన్నీ కూడా మనం దేవుని వాక్యం నుండి చూసి ఉన్నాము. అలాగే దేవుడు స్వయంభవుడై ఉన్నాడని, దేవుడు అనంతుడై అనే ఆయన యొక్క మరి గొప్పతనాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు మనము దేవుని యొక్క గుణలక్షణములు అనే అంశమును ధ్యానించబోతూ ఉన్నాం. దేవుని యొక్క గుణలక్షణములను మనము గమనించినట్లయితే ఆయన యొక్క గొప్పతనమును, లేక ఆయన ఎంత గొప్పవాడై ఉన్నాడో, ఆయన ఎంత శక్తివంతుడై ఉన్నాడో, ఆయన ఉనికి ఎంత ఉన్నతమైనదో, ఇవన్నీ ఆయన యొక్క గుణలక్షణముల ద్వారా మనము
తెలుసుకొనగలిగిన వారమై ఉన్నాం. కనుక దేవుని యొక్క గుణలక్షణములో మొదటిది దేవుని యొక్క సర్వశక్తి. దేవుడు సర్వశక్తిమంతుడు. సర్వశక్తి అనేది అందులో ఏమున్నది అంటే సర్వశక్తిలో ఇమిడి ఉన్న స్వభావం ఏమిటంటే ఆయన బలవంతుడు, సర్వబలవంతుడు, అలాగే సర్వశక్తిమంతుడు. అంటే ఆయన యొక్క బలము, ఆయన యొక్క శక్తి ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన అధికారమునకు లోబడుతున్నట్లుగా, ఆయన వాటన్నిటిపైన అధికారము కలిగిన వాడుగా దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. సర్వశక్తిమంతుడు అనగా ఆయన సర్వాధికారము కలిగిన వాడు. ఆయన సర్వాధికారము ఈ సృష్టిలో ఆయన అధికారం యొక్క క్రమమును మనము దేవుని వాక్యము నుండి మనం చూడగలం. దేవుడు సర్వశక్తిమంతుడు అనగా సర్వాధికారం కలిగిన వాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు అని అక్కడ పలకటం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ ఇంగ్లీష్లో ఈ మాట అంటే సర్వశక్తివంతుడు అనే మాట ఆమ్నిపొటెన్స్ ఆఫ్ గాడ్ అని రాయబడి ఉంటుంది. ఈ ఆమ్నిపొటెన్స్ అనేది మనం చదువుకున్న ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 6వ వచనంలో సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు అనే మాట దగ్గర ఇంగ్లీష్లో ఫర్ ద లార్డ్ గాడ్ ఆమ్నిపొటెంట్ అనే మాట అక్కడ కనపడుతుంది. కనుక ప్రభువైన మన దేవుడు ఆయన సర్వాధికారము కలిగిన వాడు. కనుక దేవుడు సర్వాధికారం కలిగిన వాడు. ఆయన యొక్క అధికారమును మనము గమనించినట్లయితే ఆయన ఎంత సర్వాధికారం కలిగిన వాడు. ఈ సృష్టి అంతట్లో కూడా ఆయన సర్వాధికారం ఎంత గొప్పది అనేది కూడా మనం చూసినప్పుడు ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనంలో ఆయన అధికారం యొక్క స్థితిని మనము ఈ వచనంలో చూడగలం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే ఆయన అధికారమునకు, ఆయన శక్తికి, ఆయన బలమునకు, ఆయన కార్యములకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఉన్నదా అని దేవుడు అక్కడ శారమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు. శారమ్మతో అడుగుతున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. ఈరోజు వాక్యాన్ని వింటున్న మనం గ్రహించినట్లయితే కొన్నిసార్లు మన జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులను బట్టి నేను ఇది ఎవరికి సాధ్యం కాదు, నా జీవితం ఇంతే అని ఒకవేళ కృంగిపోతున్న పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవుడు సర్వాధికారము కలిగిన వాడు, సమస్తమును సాధ్యపరచగలిగిన వాడు. ఒకవేళ నీ జీవితంలో నీ అనారోగ్యము నీ జీవితాన్ని కృంగతీస్తూ ఇక ఇది సాధ్యమవదు, నా జీవితము మరణంతో అంతం కావలసిందే అనుకుంటున్నా ఆయన దాన్ని సాధ్యపరచగలడు. ఆయన అన్నిటిపైన అధికారము కలిగిన వాడు. ఒకటి, ఆయన ప్రకృతి పైన అధికారము కలిగిన వాడై ఉన్నాడు. ఈ ప్రకృతిని ఆయన శాసించువాడై ఉన్నాడు. ఈ ప్రకృతి పైన తన యొక్క అధికారము ఆయన నిర్వహించగలిగిన వాడై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుకుందాం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే,
అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయెను. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. దీన్ని మనము ఈ వచనం యొక్క ఆ యొక్క స్థితిని అంటే సందర్భాన్ని మనం ఆలోచిస్తే ఆదికాండము 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదువుకున్నప్పుడు ఆ 3 వచనాల్లో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, కలుగమని పలుకగా అంతే, కలిగింది అంతే. అంటే దేవుడు ఈ ప్రకృతి పైన ఆయనకు అధికారం ఉంది. ఈ ప్రకృతి ఆయన అధికారము చేత సృష్టించబడినది. ఈ ప్రకృతి అంతా, ఈ సృష్టి అంతా కూడా కేవలము ఆయన మాట చేత మాత్రమే. ఇక్కడ అంటున్నాడు, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. కనుక ఆయన సముద్ర జలమును రాశిగా కూర్చువాడు. మనము ఈ మాటలను ఆలోచించినట్లయితే ఆ సృష్టి యొక్క క్రమమును మనం చూసినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఆ తర్వాత 6వ వచనాన్ని మనం చూస్తే, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. అంటే జలరాశిని ఏకముగా కూర్చువాడు ఆయనే. కనుక జలమును ఆయన ఏకముగా కూర్చున్నప్పుడు పైన ఆకాశము, క్రింద సముద్రము సృష్టించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రకృతి పైన ఆయన అధికారం కలిగిన వాడు. ఈ ప్రకృతి అంతయు ఆయన అధికారమునకు లోబడుతూ ఉంది. కనుక దేవుడు సర్వాధికారము కలిగిన వాడు. ఆ సర్వాధికారములు ఒకటి ఆయన ప్రకృతి పైన అధికారము కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. అలాగే హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపచేతును. ఆయన అధికారము ఈ సృష్టి అంతటిని సృజించుటలో మాత్రమే కాదు కానీ ఆయన వాటిని లయపరచడంలో కూడా ఆయన అధికారం కలిగిన వాడై ఉన్నాడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను కంపింపజేస్తాను అంటున్నాడు. కనుక ఆయన అధికారం ఎంత గొప్పదో ఇక్కడ ఈ వచనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. కనుక దేవుడు సర్వాధికారము కలిగిన వాడు అనే సంగతి మనము గ్రహించాలి. కనుక మనము నహూము గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనమును కూడా చూస్తే ప్రకృతి పైన ఆయన అధికారం ఎలా ఉందో ఈ వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోచేయును. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోచేయును. నదులన్నిటినీ ఆయన ఎండిపోచేయును. బాషానును కర్మెలును వాడిపోవును. లెబానోను పుష్పము వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును. లోకమును అందరి నివాసులందరూ వణుకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. ఇదంతా కూడా ప్రకృతి ఆయన స్వాధీనంలో ఎలా ఉందో, ఈ ప్రకృతిలో ఉన్న
కొండలు, సముద్రము, భూమి, అరణ్యము ఇవన్నీ కూడా ఆయన స్వాధీనములో ఉన్నవి. అవన్నీ కూడా ఆయన అధికారం కింద ఉన్నవి. ఆయన మాట సెలవిస్తే అవన్నీ కూడా పాటించుటకు సిద్ధముగా ఉన్నట్లుగా మనం చూడగలం. కనుక ఒకటి, దేవుడు ప్రకృతి పైన అధికారం కలిగినవాడు. 2, దేవుడు మానవుల పైన అధికారము కలిగినవాడు. ఆయన ప్రకృతి పైన మాత్రమే కాదు, మానవుల పైన కూడా ఆయనకు అధికారం ఉన్నది. యాకోబు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుకుందాం. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? కనుక తీర్పు తీర్చే క్రమంలో నీవెవడవు? ఉన్నాడు, తీర్పు తీర్చే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ధర్మశాస్త్రము అనగా చట్టాన్ని నియమించేవాడు, న్యాయాన్ని విధించేవాడు, రక్షింపచేయుటకును నశింపచేయుటకును. అంటే తన తీర్పుల ద్వారా మనుషుల పట్ల ఆయన ప్రవర్తించే విధానం, అంటే రక్షించుటకు ఆయన అధికారం ఉంది, నశింప చేయుటకు కూడా ఆయనకు అధికారం ఉంది అనే సంగతి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకున్న వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనం బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. అంటే మానవుడు తన స్వశక్తి చేత డబ్బు సంపాదించవచ్చు, వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు, ఇంకా ఏదైనా చేయొచ్చు. కానీ అతడు ఎంత శక్తివంతుడైనా, అధికారం కలిగిన వాడైనా, లేక లోకాన్ని శాసించగలిగిన వాడైనా, అతడు దేవుని యొక్క అధికారం క్రింద ఉన్నాడు. ఇది బైబిల్ తెలియజేసే సత్యం. నీ జీవితంలో నువ్వెంత గొప్ప వ్యక్తివైనా కావచ్చు, ఈ లోకాన్ని నీ గుప్పెట్లో పెట్టుకొని పరిపాలించే గొప్ప శక్తివంతుడు కావచ్చు, కానీ నువ్వు దేవుని యొక్క అధికారం క్రింద ఉన్నావు. ఇది నువ్వు తెలుసుకోవాలి. మనకు తెలుసు, అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచం అంతటిని జయించినవాడు మరణానికి లోపడిపోయాడు. కనుక ఆయన అన్నిటినీ జయించగలిగాడు. కానీ ఆయన మరణము యొక్క స్వాధీనంలోనికి ఆయన వెళ్ళిపోయాడు. మరణము ఆయన జీవితాన్ని ఓడించింది. కనుక మానవుని యొక్క జీవితంలో జీవము అనగా ఊపిరి లేక ప్రాణము అనేది దేవుడు అనుగ్రహించింది. అందుకే ఇక్కడ అంటున్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. కొందరు మనుషులు తమ జీవితమును గురించి ఒక ఆలోచన చేస్తారు. చూడండి, ఇక నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి, అంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఒక టైం పెట్టుకున్నాడు. 1 సంవత్సరం ఉంటాను, ఉండి నేను వ్యాపారం చేస్తాను, లేక ఉద్యోగం చేస్తాను, లేక ఇంకేదో చేస్తాను, డబ్బు సంపాదిస్తాను అని అనుకుంటూ ఉంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే రేపేమి సంభవించునో అంటున్నాడు. అంటే 1 సంవత్సరము ఒక కాలం, అలాగే రేపు అనేది కూడా ఒక కాలము. అంటే మానవ జీవితంలో 1 సంవత్సర కాలాన్ని అతడు తన చేతుల్లోకి తీసుకుంటే దేవుడు అంటున్నాడు, రేపేమి సంభవించుంటే ఒక్క రోజు కూడా నీ జీవితంలో నీ చేతిలో లేదు. కనుక సంవత్సరాల తరబడి అంచనా వేసే ఆలోచన అజ్ఞానంతో కూడింది. ఎందుకంటే ఆయుష్ నా చేతిలో ఉంది. కనుక దేవుని చిత్తమైతే బ్రతికియుండి అంటున్నాడు. అంటే దేవుని యొక్క చిత్తము మాత్రమే మన జీవితంలో అది ఆ కార్యములను నిర్వహించుటకు అనుగ్రహించబడే కాలమై ఉన్నది. అంతేకాని మనకు మన జీవితం పైన అధికారము లేదు. మన జీవితం పైన
మనము ఆ మన జీవితము మన చేతిలో లోబడి లేదు అనే సత్యమును మనము గ్రహించగలం. కనుక దేవుని వాక్యమును మనం పరిశీలించినట్లయితే మానవులందరూ వారు ఎంత గొప్పవారైనా సరే దేవుని అధికారం క్రిందనే ఉన్నారు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనమును మనము చదువుకున్నట్లయితే అక్కడ ఒక గొప్ప మాట మనకు కనపడుతుంది. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుంటే, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ప్రశ్న జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ భోజనము చేయుట అనేది ఎవరికి సాధ్యము అంటే, నీ జీవితంలో భోజనము చేయుట మాత్రమే కాదు, ప్రతిదీ కూడా, అంటే కనీసం భోజనము చేయుట కూడా దేవుని యొక్క సెలవుతోనే, అనుమతితోనే ఉంది. కనుక మన జీవితంలో మన పైన దేవునికి అధికారం ఉంది. ఆయన అధికారము కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, మానవ నిర్మాణము కూడా దేవుని యొక్క అధికారము చేతనే జరిగింది అనేది కూడా మనం గ్రహించాలి. నిర్గమకాండము 4వ అధ్యాయము 11వ వచనంలో మోషే గారితో దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం చదువుకుందాం. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రశ్న వేస్తున్నాడు మోషేతో. నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటి వానినే గాని, దృష్టి గల వానినే గాని, గ్రుడ్డి వానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. అంటే ఈ లోకంలో మానవులందరినీ కూడా సృష్టించిన వాడను నేనే. అంటే మానవుల పైన దేవుడు అధికారము గలవాడై ఉన్నాడు. కనుక ఆయన అధికారమునకు మనం లోపడవలసిందే. ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత గొప్ప ధనవంతుడైనా, ఎంత గొప్ప అంటే ప్రపంచాన్ని శాసించగలిగిన వాడైనా, ప్రభావితము చేయగలిగిన వాడైనా దేవుని అధికారం క్రింద ఉన్నాడు. దేవుని అధికారమునకు లోబడవలసిందే కదా. మనం తరచుగా చదువుకుంటాము 90వ కీర్తనలో, నరులారా తిరిగి రండని ఆయన సెలవీయగా, అంతే, ఆయన పిలువగానే వెళ్ళిపోవలసిందే. ఇది మనం గమనించాలి. మోషే గారు 120 సంవత్సరాలు బతికారు. ఆయన జీవితంలో ఆయన మరణించే నాటికి, ఈ లోకాన్ని విడిచే నాటికి ఆయన ఒంట్లో సత్తువు తగ్గలేదంట. ఆయన సత్తువు తగ్గలేదు. ఆయన దృష్టి కూడా తగ్గలేదు. ఆయన కంటి చూపు తగ్గిపోలేదు. ఆయన శరీరంలో ఎక్కడ కూడా సత్తువ అనేది లోపించలేదు. కానీ ఆయన దేవుడు చెప్పాడు, నేను నిన్ను కనాను దేశంలోనికి ప్రవేశింపనీయను అంటాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 7వ వచనం చూస్తే, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టిమాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. కానీ దేవుడు చెప్పాడు. అందుకే ఆ అనుభవంతోనే ఆయన ఆ కీర్తన రాశాడు, నరులారా తిరిగి రండి అని సెలవీయగా. నువ్వు వెళ్ళు, ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళు. ఆ పర్వతము మీదకు వెళ్ళినప్పుడు దేవుడు మోషేను ఆ పర్వతం మీదనే ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. కనుక మనం జాగ్రత్తగా గమనించితే మానవుని యొక్క జీవితంలో జనన మరణములు దేవుని అధికారం క్రింద ఉన్నవి, దేవుని యొక్క చిత్తమునకు లోబడి ఉన్నవి. మానవుడు జన్మించుట కూడా దేవుని యొక్క కాల నిర్ణయమును బట్టి జరుగుతుంది. ఆయన ఎప్పుడు ఒక వ్యక్తి ఈ భూమి మీద జన్మించాలని తన సంకల్పంలో నిర్ణయించుకుంటాడో అప్పుడే ఆ వ్యక్తి ఈ భూమి మీదకి వస్తాడు. అలాగే మానవుడు ఎప్పుడు ఈ భూమిని విడిచిపెట్టాలని దేవుడు ఆయన తన అధికారంతో నిర్ణయిస్తాడో అప్పుడు ఖచ్చితంగా ఎంత ఆరోగ్యవంతుడైనా, ఎంత శక్తివంతుడైనా, ఒకవేళ అతను చనిపోయిన తర్వాత టెస్టులు చేస్తే ఇతనికి ఏ సమస్య లేదు, ఏ ఆరోగ్య లోపం లేదు అని వైద్య శాస్త్రము తేల్చి చెప్పినా దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోవలసిన వాడైనాడు. ఎందుకంటే దేవుడు మానవుల పైన అధికారము కలిగిన వాడు. కనుక ఈరోజు ఈ మాటలు మనం ధ్యానిస్తూ ఉండగా, నువ్వెంత గొప్ప వ్యక్తివైనా నువ్వు దేవుని అధికారమునకు లోబడి తీరవలసిందే. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ
గ్రహించవలసిన వారై ఉన్నారు. మూడవదిగా ఆయన దూతల పైన అధికారం కలిగిన వాడు. దేవుడు ఆయన సృష్టించిన దూతల పైన పరలోకంలో ఉన్న సైన్య సమూహము అంతయు ఆయన అధికారములకు లోబడవలసినదే అనే సత్యాన్ని దేవుడు ప్రపంచాధికారి లేక ప్రపంచ చక్రవర్తి అయిన నెబుకద్నెజరుకు బోధిస్తూ ఉన్న సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనములో ఇక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. అంటే భూనివాసులు అంటే ప్రకృతిలో ఉన్న, అంటే ఈ యొక్క సృష్టిలో లేక భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. 2, ఆయన పరలోక సేన ఎడలను, భూలోక నివాసులు మాత్రమే కాదు, పరలోక సేన ఎడలను, భూ నివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాడు. ఇది ఎంత అద్భుతమైన మాట, ఎంత వాస్తవమైన మాట మనం గమనించాలి. కనుక భూమి మీద ఉన్న వారిని మాత్రమే కాదు, పరలోక సేన ఎడలను అంటున్నాడు. పరలోకంలో ఉన్న సైన్య సమూహము అంతా ఆయన అధికారమునకు లోబడింది. ఆయన దూతలను శాసించగలిగిన వాడై ఉన్నాడు. ఆయన తన దూతలను తనకు పని మనుషులుగా లేక పనివారుగా ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు అనే సత్యాన్ని మనము జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని వాక్యమును మనం పరిశీలించినట్లయితే పరలోకములో ఉన్న సైన్య సమూహం అంతా కూడా లేక పరలోక సమూహం అంతా కూడా ఆయనకు అనగా దేవునికి లోబడి ఉన్నది అని మనం గమనించాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట మనకు కనపడుతుంది. తన దూతలను వాయువులుగాను లేక ఆత్మలుగాను అని మూల భాషలో ఉంటుంది. వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. దూతలు ఆయనకు సేవకులు, దూతలు ఆయనకు వాయువులుగా మార్చుకుంటాడు, అగ్ని జ్వాలలుగా మార్చుకుంటాడు. ఎలాగైనా సరే ఆయన వారిని మార్చుకునేవాడు అయి ఉన్నాడు. కనుక ఇక్కడ మనం గమనిస్తే దేవుడు దూతల పైన అధికారము కలిగిన వాడై ఉన్నాడు. వారు ఆయన ఆజ్ఞకు లోబడి సమాచారమును అందించవలసిన వారుగా ఉన్నారు. ఆయన తరపున యుద్ధము చేయవలసిన వారుగా కూడా వారు ఉన్నారు. అనగా ఆయన కార్యం అంతటిని నిర్వహించు బాధ్యత వారికి ఉంది. ఎందుకంటే వారి పైన ఆయన అధికారి అయి ఉన్నాడు. తర్వాత 4వ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అపవాది పైన కూడా ఆయన అధికారము కలిగిన వాడు. కొన్నిసార్లు మనము అపవాది శక్తివంతుడు, బలవంతుడు, గర్జించు సింహము అని అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పి గొప్పగా మాట్లాడుతూ ఉంటాం. కానీ అపవాది కూడా దేవుని అధికారం క్రిందనే ఉన్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. యోబు గ్రంథంలో 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అపవాదితో దేవుడు మాట్లాడుతూ ఆయనకు ఆదేశిస్తున్న ఆదేశాన్ని మనం ఇక్కడ చూద్దాం. యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. అంటే దేవుడు అపవాదికి ఒక లిమిటెడ్ పవర్ అనగా పరిమితమైన అధికారమును ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అపవాది తన ఇష్టానుసారంగా తన సొంతంగా అధికారాన్ని చేసే శక్తి అపవాదికి లేదు. ఇంకొక వచనం కూడా మనం చూద్దాం. 2వ అధ్యాయము యోబు గ్రంథం 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట కనపడుతుంది. అందుకు యెహోవా, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. అంటే అధికారము యొక్క పరిమితులు దేవుడు
విధిస్తూ ఆ అపవాదికి ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. కనుక అపవాది దేవుని యొక్క అధికారానికి లోబడి యోబు విషయంలో పనిచేశాడు అనే సంగతి మనం జాగ్రత్తగా గమనించాలి. అంత మాత్రమే కాదు, క్రొత్త నిబంధనలో ఒక సంతోషకరమైన ఆశ్చర్యకరమైన వచనం కనపడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము మనము చదువుకున్నట్లయితే 20వ వచనాన్ని మనం చూసినప్పుడు 16వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట మనకు కనపడుతుంది. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. అంటే సాతాను ఎవరి కింద ఉన్నాడంటే మన కాళ్ళ కింద, అంటే దేవుని పిల్లల కాళ్ళ కింద చితక తొక్కబడేవాడుగా ఉన్నాడు. అంటే సాతాను ఒక పరిమితమైన శక్తి, పరిమితమైన అధికారమే ఉంది, కానీ దేవుడు సర్వాధికారము కలిగిన వాడు. ఎంత అంటే ఎంతో మంది మనుషులు భయపడే లేక భయాక్రాంతులను చేసే అపవాదిని సైతము మన కాళ్ళ కింద చితుక తొక్కించే అధికారం ఆయనకుంది. అంటే ఏ మానవులనైతే అపవాది శోధిస్తున్నాడో, బలహీనపరుస్తున్నాడో వారి కాళ్ళ కిందనే దేవుడు చితుక తొక్కించేవాడుగా ఉన్నాడు. ఇది ఎంత గొప్ప విషయమో మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. అంటే సాతాను యొక్క అధికారము ఎంత అల్పమైనదంటే మానవుల పాదముల క్రింద వాడు చితుక తొక్కే అంత అల్పమైన వాడు. ఇది మనము గ్రహించాలి. కొంతమంది దేవుని కంటే ఎక్కువగా అపవాదికి భయపడుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన తన పిల్లలతోటి ఆయన పిల్లలమైన మనతో అంటున్నాడు, మీ కాళ్ళ కింద వాడిని తొక్కిస్తాను అంటున్నాడు. అంటే సాతాను ఎంత అల్పమైన వాడో మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రకటన గ్రంథంలో ఒక మాట మనకి కనపడుతుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, అంటే ఈ యొక్క అపవాది బంధించబడేవాడై ఉన్నాడు, వాడు అగాధంలో కూడా పడవేయబడతాడు. కనుక అపవాది పైన ఆయనకు అధికారం ఉంది. అక్కడే 10వ వచనం కూడా మనం చదువుకున్నట్లయితే 10వ వచనం కూడా ఒక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయపడెను. చూడండి, ఆఖరికి వాడి గమ్యం ఏమిటంటే అగ్ని గంధకములు మండే గుండం. కనుక అపవాదిని మన కాళ్ళ కింద చితక తొక్కించేవాడు ఆయన. అలాగే అపవాదిని అడ్డు లేకుండా లేక వాడిని అంతం చేసేవాడు కూడా దేవుడు. ఆయనకు అంత అధికారం ఉంది. కనుక ఈరోజు దేవుని యొక్క అధికారాన్ని నువ్వు గ్రహిస్తే, మన జీవితంలో మనం గ్రహించగలిగినట్లయితే, నీవు ఏ అధికారానికి లోబడ్డావో, అనగా ఏ అపవాది అధికారానికి లోబడి ఆ అపవాది చేత చిక్కబడ్డావో, లేక అపవాది యొక్క విధానంలో ఉన్నావో, దేవునికి నువ్వు లోబడితే, దేవుని అధికారం క్రిందకు నీవు వచ్చినట్లయితే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిన్ను ఆయన ఏ సాతాను యొక్క శోధనలో, సాతాను యొక్క బంధకాలను బంధించబడ్డావో నీ పాదముల కింద ఆయన తొక్కిస్తాను అంటున్నాడు. నీ అధికారం క్రిందకి తీసుకొస్తాను అంటున్నాడు. నీవు దేవుని అధికారమునకు లోబడినప్పుడు సాతాను పైన నిన్ను అధికారిగా చేస్తాడు. సాతానును చితక తొక్కించేవాడుగా ఆయన చేసేవాడుగా ఉన్నాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు, అయ్యో అపవాది నన్ను శోధిస్తున్నాడు, అపవాది నన్ను ఇది చేస్తున్నాడు అని అపవాదికి భయపడుతూ, వారి కుటుంబంలో ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగినప్పుడు అపవాది ఇలా చేశాడు, అపవాది అలా చేశాడు, అపవాది నా కుటుంబాన్ని నాశనం చేశాడు, అపవాది నా జీవితాన్ని నాశనం చేశాడు అని భయపడుతూ ఉంటారు. నీవు భయపడవలసింది అపవాదికి కాదు. ఎందుకంటే నీవు నమ్ముకున్న దేవుడు ఆయన ఎంత గొప్పవాడు అంటే, నీ పాదముల కిందనే ఆ అపవాదిని చితక తొక్కించగలిగినంత శక్తివంతుడు. అంత అధికారం ఆయనకు ఉంది.
కనుక మొదట అపవాదిని కూడా మనం చితక తొక్కగలిగినంతటి గొప్పవారం కావాలంటే ముందుగా మనము దేవుని అధికారం కిందకి రావాలి. దేవా, నీ అధికారానికి నేను లోబడుతున్నాను తండ్రి, నాకు నీ కృప అనుగ్రహించు అని నీవు దేవుని యొద్దకు వచ్చినట్లయితే, మారు మనసు పొందినట్లయితే, రక్షణ నీ జీవితంలో రక్షణ కార్యమును నీవు జరిగించినట్లయితే, అంటే రక్షణకు లోబడినట్లయితే, దేవుడు సమస్తమైన అపవాది క్రియల నుండి నిన్ను విడిపించువాడై ఉన్నాడు. ఇక చివరిగా దేవుడు మరణం పైన కూడా అధికారం కలిగిన వాడు. ఆయన అధికారం ఎంత గొప్పదో ఇక్కడ మనం చూసినట్లయితే మరణం పైన ఆయనకు అధికారం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే ఆ వచనంలో ఇలా మనకు కనపడుతుంది. 19వ వచనం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియకు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షయతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఇక్కడ మనకు ఈ 20వ వచనంలో ఆయన ఆ బలాతిశయము చేత, అనగా ఆయనకున్న పవర్ చేత, ఆయనకున్న శక్తి చేత, అధికారము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపాడు. అంటే మరణం పైన ఆయనకు అధికారం ఉంది అనే సంగతిని మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము కూడా మనం చదువుకున్నట్లయితే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో వేయబడెను. జాగ్రత్తగా మనం గమనించాలి. మరణాన్ని దేవుడు అగ్నిగుండంలో వేశాడంట. అంటే మరణం పైన ఆయనకు అధికారం ఉంది. మరణమును ఆయన శాసించగలిగిన వాడై ఉన్నాడు. కనుక మరణము అనేది ఏ మరణ భయము చేత ఈ లోకంలో మనము భయపడిపోతూ ఉన్నామో ఆ మరణం పైన ఆయనకు అధికారం ఉంది అనే సంగతి మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక మనము ఈ వచనాలన్నింటినీ పరిశీలన చేసినట్లయితే ఆయనకు మరణం పైన అధికారం ఉంది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం కూడా మనం చదువుకున్నట్లయితే, కాబట్టి ఆ పిల్లలు అనగా మనము రక్తమాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇక్కడ మనం గమనించాలి, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. కనుక ఆయన మరణం పైన అధికారము కలిగిన వాడై ఉన్నాడు అనే సత్యమును మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. దేవుడు ఎంత అధికారము కలిగిన వాడు అనే సత్యాన్ని మనం గమనించితే, మనం ఇంతవరకు చెప్పుకున్న వాటన్నిటి పైన కూడా ఆయన అధికారము కలిగిన వాడై ఉన్నాడు. ఈ భూమి మీద అత్యంత గొప్ప అంటే బలమైన శక్తి ఏమిటి అంటే మరణం. ఈ లోకం అంతా కూడా దేనికి లోబడుతుంది అంటే అది మరణానికి. ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేనికి భయపడతాడు అంటే మరణానికి. ఒక మాటలో చెప్పాలంటే దేవుడంటే కూడా భయపడని వాడు, దేవునికి కూడా లోబడని వాడు, దేవుని మాట చెప్పిన లెక్క చేయని వాడు
ఆఖరికి దేనికి భయపడతాడు అంటే మరణానికి భయపడతాడు అనే సత్యాన్ని మనము ఆ ఎరిగిన వారమే. కనుక అటువంటి మరణము యొక్క బలము నుండి, మరణం భయము నుండి దేవుడు మనల్ని విడిపించిన వాడై ఉన్నాడు. కనుక మనము జాగ్రత్తగా గ్రహించినట్లయితే దేవునికి అంటే దేనిపైన అధికారం ఉందో మనం చూస్తూ ఉన్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 15వ అధ్యాయంలో 54వ వచనం నుండి మనం చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 54వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా అని పౌలు గారు ఇక్కడ మరి మరణం యొక్క బలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కనుక మరణము మృంగివేయబడుతుంది. మరణమా నీ విజయం ఎక్కడ? ఎక్కడుంది మరణానికి విజయం? మరణము ఓడిపోతుంది. క్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా, ఆయన పునరుత్థానము ద్వారా ఈ సర్వలోకంలో ఉన్న మానవులందరి విషయంలో, లేక మరణించిన వారు అందరి విషయంలో, లేక మరణ భయము చేత వణికిపోతున్న వారందరి విషయంలో మరణము ఓడిపోయింది. కనుక క్రీస్తు ప్రభు మరణాన్ని ఓడించిన వాడై ఉన్నాడు. కనుక దేవుడు మరణం పైన అధికారము కలిగిన వాడు అనే సత్యాన్ని మనమందరం కూడా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈరోజు దేవుని యొక్క స్వభావ లక్షణములో మొదటి విషయాన్ని మనం ధ్యానించాం. ఆ మొదటి విషయం ఏమిటంటే, దేవుడు సర్వాధికారము కలిగిన వాడు, ఆయన మహాబలవంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఆ ప్రకృతి పైన అధికారం కలిగిన వాడు, అలాగే మానవుల పైన అధికారం కలిగిన వాడు, మూడవదిగా దేవదూతల పైన అధికారం కలిగిన వాడు, నాలుగవదిగా అపవాది పైన కూడా అధికారం కలిగిన వాడు, ఆఖరికి ప్రపంచాన్ని వణికించే ఒక శక్తి మరణం, ఆ మరణం పైన కూడా ఆయన అధికారం కలిగిన వాడు. అనగా ఇంకేది లేదు. అంటే సర్వాధికారము అంటే ఇంకా ఈ లోకంలో మిగిలిపోయింది ఏది కూడా లేదు. అన్నిటి పైన ఆయన అధికారం కలిగిన దేవుడై ఉన్నాడు. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు సర్వాధికారము కలిగిన వాడు కనుక మొదటిగా మనము ఆయన అధికారము క్రిందకు వచ్చినట్లయితే, ఆయన వేటిపైన అధికారము కలిగిన వాడుగా ఉన్నాడో వాటన్నిటిపైన నీకు కూడా అధికారాన్ని అనుగ్రహిస్తాడు. కనుక ఎందుకంటే ఈ సృష్టి అంతటిలో దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుండే ఆ గొప్ప భాగ్యవంతుడవు నీవు నేనే. మనము ఆయన పిల్లలమై ఉన్నాము, ఆయన స్వాస్థ్యమునకు వారసులమై ఉన్నాము, ఆయనతో కూడా ఏలేవారమై ఉన్నాము, అనగా పరిపాలించే వారమై ఉన్నాము. ఒక పరిపాలకుడికి ఏ అధికారాలు ఉంటాయో నా జీవితంలో కూడా దేవుడు ఆ అధికారములను అనుగ్రహించువాడై ఉన్నాడు. కనుక ఈ సత్యమును గ్రహించవలసిందిగా, దేవుడు సర్వాధికారము కలిగిన వాడు అనే సత్యము అది తిరుగులేనిది, సాటి లేనిది. కనుక దేవుని పిల్లలముగా ఆయన అధికారం క్రిందకొచ్చి ఆయన అధికారమునకు అప్పగించుకొని ఆయన అధికారమునకు లోబడి బ్రతకవలసిందిగా, అలాగ బ్రతికినట్లయితే దేవుడు నీకు అనుగ్రహించే ప్రతి విధమైన దీవెన, ఆశీర్వాదము, ఆయన వాగ్దానం చేసిన ప్రతిదీ మనం స్వతంత్రించుకొనగలమని నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా వినిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా గొప్పగా, చక్కగా మనందరినీ కూడా దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ శక్తిని బట్టి ధైర్యపరిచినటువంటి సహోదరులు దేవకర్ణ గారికి, అలాగే ముందుగా అనిల్ గారికి కూడా, ముందుగా తెలియజేసినటువంటి అనిల్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాము. సార్, మీరు ముగింపు ప్రార్థన చేయండి దేవకర్ణ గారు, తర్వాత మాట్లాడుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారం కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ
తమ తమ అధికారాలను బట్టి అతిశయిస్తూ ఉండగా, తమకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉండగా, వెర్రివాడా అని ధనవంతుని మీరు హెచ్చరించినట్లు మానవుల యొక్క అధికారం అంతా వెర్రితనమని మీరు మీ వాక్యం ద్వారా బయలుపరిచినందుకు మీకు స్తోత్రములు. ఈ మహావిశ్వంలో పైన ఆకాశమందు, క్రింద భూమి యందు, పాతాళమునందు, సర్వ లోకముల యందును కూడా మీరు మాత్రమే అధికారము కలిగిన వారుగా, పరిపాలకులుగా ఉన్నారు. మా గొప్ప తండ్రి, మీ వంటి దేవుని ఎరిగి ఉంది మిమ్మును కలిగి ఉన్న ఆ గొప్ప భాగ్యమును బట్టి మిమ్మును స్తుతిస్తున్నాం తండ్రి. మరి ఇంత గొప్ప దేవునిగా తండ్రి మేము మిమ్మల్ని కలిగి ఉన్నాము. మిమ్మల్ని కలిగి లేని వారు ఎంతో మంది ఉన్నారు. వారు మీ చిత్తమునకు వ్యతిరేకముగా జీవిస్తూ మీ ఉగ్రత పాలవుతూ ఉన్నారు. వారు కూడా వారి మనోనేత్రములు తెరవబడి మిమ్మును చూడగలిగే భాగ్యము, మీ ఎత్తుకు వచ్చు భాగ్యము తండ్రి, మిమ్మును గూర్చిన జ్ఞానాన్ని పొందు భాగ్యం దయచేయండి. ఈ కార్యక్రమం ద్వారా ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరి హృదయాలలో మీ అధికారమును తండ్రి ఒప్పుకునే మనసును దయచేయండి తండ్రి. మీకు స్తోత్రములు. మా జీవితంలో మేము ఎప్పుడు పొరపాటును కూడా మా అధికారము, మా జ్ఞానము, మా ఆస్తి, మా ధనము, మా గొప్పతనము, మా తెలివితేటలని ఉచ్చరించకుండా మా నోటిని, మా పెదవులను మీరు కాయండి. అటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించండి తండ్రి. అజ్ఞానంతో కూడిన మానవులు తమ అధికార బలము, గర్వముతో అహంకారులై విర్రవీగుతున్న దినాల్లో మేము ఉన్నాం. మీ బిడ్డలమైన మేము ఈ వాక్యాన్ని వింటూ ఉండగా సర్వాధికారిగా మీరు మాత్రమే ఉన్నారని, మేము కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవరి లాంటి వారమే అనే గ్రహింపు మాకు దయచేయండి. మీ వాక్యం ద్వారా మీరు కనపరిచిన ప్రతి వాక్యమును బట్టి, ప్రతి లేఖమును బట్టి మీకు స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, గ్రూపులో చేరి ఉదయకాల సమయంలో సాటి లేని మీ అధికారమును గురించిన జ్ఞానాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. అలాగే తండ్రి, ఆది కాండమును వ్యాఖ్యానిస్తూ ఉన్న సహోదరుడు అనిల్ గారిని కూడా మీరు దీవించి మరి ఎక్కువ జ్ఞానముతో మీరు నింపండి. అలాగే తండ్రి, మరి వాక్యం చదివిన వారు, పాటలు పాడిన వారు, అలాగే ప్రార్థించిన వారు అందరూ కూడా తండ్రి వయస్సుతో భేదం లేకుండా మీ స్వరము వినుటకు ఉదయాన్నే వేచి చూస్తున్న వారందరి హృదయాలను మీరు బలపరచండి. దినదినము కూడా మా తండ్రి మా బలహీనతలను, మా పనులను పక్కన పెట్టి తండ్రి మాకు ఆయుష్ను, ఆరోగ్యమును పొడిగిస్తూ దినదినము మా జీవితములను నూతన పరుస్తున్న మీ పట్ల కృతజ్ఞత కలిగి, భయము కలిగి, అధికారమునకు లోబడి తండ్రి మీ పాదాల చెంత మోకరించి మీ మాటలు వినే విధేయత కలిగిన మనసు ప్రతి బిడ్డకు దయచేయండి. ఇంకా అనేకులు ఈ గ్రూపులో ప్రవేశించి భాగ్యం దయచేయండి తండ్రి. ఈ గ్రూపులో చేరిన వారు తండ్రి మరి మీరిచ్చిన సమయాన్ని నిర్లక్ష్యం చేయకుండా తండ్రి లోబడే మనస్సు, మీ మాటలు వినే భాగ్యం దయచేయండి. ఎవరైనా నిర్లక్ష్య ధోరణిలో ఉంటే వారిని గద్దించండి, హెచ్చరించండి, బుద్ధి చెప్పండి. మీ యొద్దకు వచ్చి చెవియోగ్యమై మాటలు వినే భాగ్యము దయచేయండి. అలాగే తండ్రి, మా సహోదరులో కానీ, సంఘాల్లో కానీ, కుటుంబాల్లో కానీ ఎవరైనాను అనారోగ్యముగా ఉన్నట్లయితే వారి పేర్లు మాకు తెలియదు, కానీ పేరు పేరున తండ్రి వారిని మీరు దర్శించి స్వస్థపరిచి బలపరిచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కార్యభారం అంతటిని వహించుతున్న మీ దాసుడు రవి గారిని కూడా మీరు బలపరిచి ప్రణాళికాబద్ధముగా, జ్ఞానయుక్తముగా ఈ కార్యక్రమం అంతటిని నిర్వహించే సామర్థ్యమును మీరు దినదినము అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. భవిష్యత్తులో జరగనయున్న ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ కూడా అనేకులకు ఒక గొప్ప మంచి సాధనముగాను, ఒక గొప్ప పనిముట్టుగాను తండ్రి, లోకములో నశించిపోతున్న అనేకులు వాక్యాన్ని విని బ్రతుకులు మార్చుకొని సంఘములోనికి ప్రవేశించు కృపను ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా మీరు దయచేయమని, అందుకు తగిన ప్రతి ఈవిని అనుగ్రహించి మీ కృపలో ప్రతి ఒక్కరిని బలమైన సాధనములుగా వాడుకోనమని, ఈ కార్యక్రమం అంతటిని బట్టి నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు
ఆరోపిస్తూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.